ఓహ్, నాకు చాలా మందికి ఉన్నట్టు ఓసిడి డిసీజ్ ఏం లేదండి. అన్నిసార్లు నేను స్నానం చేయలేను. అయ్యో 12 అయ్యేంత వరకు ఈయన ఆపేదెలా? ఏం చేయాలి? ఐడియా. ఏవండి, జ్యూస్ తాగుతారా? సారీ అండి, చేసుకోలేదు. టీ షర్ట్ క్లీన్ చేసుకొని రండి. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు లేదు, కాకరకాయ లేదు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటండి ఇది? అయ్యో, అప్పుడే వచ్చేసారేంటినా? ఇంకా 10 నిమిషాలు ఉంది కదా. ఏంటండి, సరిగా క్లీన్ చేసుకోవడం రాదా మీకు? చూడండి, మరక అలాగే ఉంది. మీకన్నా బన్నీ బెటరు. ఇలా రండి. ఏమైంది? క్లీన్ చేసుకున్నాం కదా. వెళ్ళి కడుక్కోండి. ఏమండి, నేను వేసుకుంది ఎల్లో కలర్ టీ షర్ట్, మీరు చూసి పంపింది కూడా ఎల్లో కలర్ జ్యూస్. సో మిక్స్ అయిపోయింది కదా, ఇంకెలా కనిపిస్తుంది? అదేంటంటే జ్యూస్ స్వీట్ గా ఉంటుంది కదా, చీమలు వచ్చేస్తాయి. వెళ్ళండి. ఎక్కడ చీమలండి? అయ్యో వెళ్ళండి వెళ్ళండి. అయ్యో వెళ్ళండి. ఓకే ఓకే. ఇంకా ఇంకా ఉంది అక్కడ అక్కడ. మీరు ఇక్కడే ఉన్నారా? ఓకే. ఫైవ్ మినిట్స్ అయి ఉంటుంది. ఇంకా బయటకు వెళ్ళి కేక్ బయటకు తీయాలి. అయ్యో, డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? ఏమైంది వసు గారు? డోర్ రావట్లేదండి. అది రాదు. ఏంటి? డోర్కి కోపం వచ్చింది. ఎందుకు? మీరు గట్టిగా డోర్ వేశారు కదా. అయ్యో, అంటే ఇప్పుడు ఇది ఓపెన్ అవ్వదా? కోపం తగ్గాక ఓపెన్ అవుతుంది. ప్లీజ్ అండి, ఓపెన్ చేయండి. 1 సెకండ్. ఎవరైనా బయట నుంచి ఓపెన్ చేయాల్సిందే. అక్కయ్యకు బావగారికి ఫోన్ చేయండి. నా ఫోన్ బయట ఉందండి. నా ఫోన్ కూడా బయటనే ఉంది. ఇప్పుడు ఎలాగండి? ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. అయ్యో, మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలండి. అప్పుడు డోర్ స్మూత్గా వేసి ఉండాల్సిందే, గట్టిగా కాదు. ఎవరైనా వచ్చి ఓపెన్ చేయాల్సిందే. ఏంటో. ఏంటండి అక్కడ పడుకున్నారు? మరేం చేయమంటారు? నుంచుంటే కాళ్ళు నొప్పి పుడుతున్నాయి,
అందుకే స్మాల్ రిలాక్స్. ప్లాన్ అంతా వేస్ట్ అయింది. ఏది కేక్ కటింగ్ ప్లానా? హా? మ్, మీకెలా తెలుసు? ఇందాక కేక్ బాక్స్ చూసానులేండి. కరెక్ట్గా 12కి మీతో కేక్ కట్ చేయిద్దామని ఆ కేక్ని కబోర్డ్లో దాచాను. అందుకేనా నేను కబోర్డ్ ఓపెన్ చేస్తుంటే కంగారు పడ్డారు? ఆ, మ్, అవును. టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్లీ 12 అయింది. 12 అయిందా? మ్, Wish you many happy returns of the day. Happy birthday. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఎవరో కూడా ఇలా బాత్ టబ్లో కూర్చుంటే విషెస్ చెప్పరండి. వెరీ రేర్ విషింగ్ ఇది. సారీ అండి, ఇలా చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సారీ ఎందుకండి, ఇది చాలా కొత్తగా ఉంది. ఇలాంటి చోట ఇలాంటి విషెస్ నేను తప్ప వేరే ఎవ్వరూ అందుకోనుండరేమో. ఐ ప్రామిస్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్ విషెస్. మీకు కూడా కాళ్ళు లాగుతున్నాయా? అది కేకు. కేక్ వదిలేసండి, రండి కూర్చోండి. ఐ మీన్, నా ఫస్ట్ బర్త్డే నుంచి నా బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీకు చెప్తాను. కమ్ మాట్లాడుకుందాం. యా రండి, ఇంట్రెస్టింగ్. ఏంటి శ్రీమతి గారు, పూజకి తమరే స్వయంగా మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు? ఏంటి సంగతి? మర్చిపోయారా? ఈరోజు అభి పుట్టినరోజు. ఆ, అవును కదూ, అందుకేనా ఇంత హడావిడి చేస్తున్నావు? నా రెండో పెళ్లి తప్ప అన్నీ చేస్తారు. ఈ కొంపలో ఒక్క నేను తప్ప అందరూ సుఖంగానే ఉన్నారు. అభి ఎక్కడా? అదిగో అభి వస్తున్నాడమ్మా. రా అభి, నీ పుట్టినరోజని మీ అమ్మే స్వయంగా పూజ చేస్తోంది.
స్వామి, ఈరోజు ఆయనకి నా మనసులో మాట చెప్తాను. నన్ను దీవించండి. అమ్మా, నన్ను ఆశీర్వదించండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అభి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. హ్యాపీ బర్త్డే నాన్నా. ప్రతిరోజు నువ్వు సంతోషంగా ఉండాలభి. నువ్వు చేసే ప్రతి పని విజయవంతం కావాలి. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. నాన్న, హ్యాపీ బర్త్డే అభి. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ అఖిల్. హ్యాపీ బర్త్డే బావగారు. థ్యాంక్ యూ అమ్మా. అభి, హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలండి. హే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటి అభితో పాద నమస్కారాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి? అవునరా, మీ అమ్మా నాన్న తర్వాత నేనే కదా పెద్దదాన్ని. నీకంత సీన్ లేదే, ఊరికే విషెస్ చెప్పు. పుట్టినరోజు శుభాకాంక్షలు అభి. అలా మొక్కుబడిగా దీవించకపోతే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోమని, నిండు నూరేళ్లు జీవించమని దీవించచ్చుగా. నా ఆయుష్ వీడికిస్తే నేను రెండో పెళ్లి చేసుకునేదెలారా? మాస్టర్ గారు అన్యాయం అయిపోరు. అన్నయ్య, ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి, కేక్ కటింగ్కి రెడీ చేస్తా. కేక్ రెడీగా ఉంది. వద్దన్నా అదే గుర్తు చేస్తారేంటండి? కేక్ గురించి మీరా నేనా? బన్నీ డోర్ ఓపెన్ చేయకపోతే మనం ఇంకా బాత్రూంలోనే ఉండేవాళ్ళం. మేము బలూన్స్ డెకరేట్ చేస్తాం బాబాయ్. ఓకే, అందరు తలో పని చేయాలి. అలాగే పెట్టినానా? పదండి. వసు, ఇలా రా, నీతో మాట్లాడాలి. నైట్ అభికి విషెస్ చెప్పావా వసు? దాని గురించి అడగొద్దక్క. ఏమైంది? ప్లాన్ అంతా అటర్ ఫ్లాప్ అయిందక్క. చెప్పకపోతే సిగ్గుచేటు. సర్లే, ఇప్పుడు అభికి అసలు విషయం చెప్పబోతున్నావు కదా? అసలు విషయమా? అవునక్క. కేక్ కటింగ్ అవ్వగానే ఆయనకి గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మాట చెప్తాను. మనసులోని మాట ఏంటది? బెస్ట్ ఆఫ్ లక్ వసు. ఈ రోజు నుంచి ప్రతిరోజు మీదే. థ్యాంక్ యూ అక్క. నా లైఫ్లో మంచి రోజులు మొదలయ్యే ఈరోజు ఎలాంటి ఆటంకం అడ్డంకి రాకూడదు. ఏ విషయం చెప్తానంటోంది? సరే చూద్దాంలే. కొట్టాల్సింది నిన్నేరా? నోటిదాకా వచ్చిందాన్ని తన్నుకుపోయిందిరా అది. నన్ను కొట్టి నా ఫిగర్ నెత్తికెళ్ళిపోయింది. దాన్ని వదలకూడదురా. దానికి నేనేంటో చూపించాలి. వదిలేయండి బాస్,
అన్ని కోళ్ళు మన కిచెన్లో చికెన్ ఫ్రైలు కాలేవు. రేయ్ ఏంట్రా వదిలేది? ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిని సిగ్గు లేకుండా వదిలేమంటావా? ఆడవాళ్లతో పెట్టుకుని బాగుపడ్డ మగాళ్ళు లేరు బాస్. అందరూ సర్వనాశనం అయిపోయారు. వాళ్ళు వేరు నేను వేరురా. నాలాంటి రాక్షసుడితో పెట్టుకుంటే ఏ ఆడదానికైనా పీడకలే. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నారు సార్. ముఖ్యంగా మనల్ని కొట్టిన ఆవిడ మామూలు లేడీలా లేరు. ఒక్కతే వచ్చి మనల్ని కొట్టి హారికను తీసుకెళ్ళిపోయిందంటే ఆవిడ గట్స్ ఉన్నది సార్. పోయి అలాంటి ఆవిడతో పెట్టుకోవడం ఏంటి బాస్? దెబ్బ తిన్నది నేనురా. అనుకున్న పని జరగకపోగా ఎదురు దెబ్బ తిన్నాను. దాన్ని వదలకూడదు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. ఏం చేస్తారు బాస్? దాన్ని దారుణంగా దెబ్బ కొడతాను. లైఫ్లో నన్ను చూడ్డానికి వణికిపోయేలా చేస్తాను. దాని పొగరు, గర్వం, ధైర్యం అన్నీ అణిగిపోయేలా చేస్తాను. జీవితంలో కోలుకోకుండా చేస్తాను. కాస్త ఆలోచించండి బాస్. ఇది ఇంతటితో వదిలేస్తే బెటరేమో. వదలను. నన్ను కొట్టిన దాన్ని సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టను. ఈరోజు దానికి ముహూర్తం పెట్టబోతున్నాను. It's time to cut the cake. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు కాదు, కేక్ కటింగ్ అయిన తర్వాత. ఓకే. ఏంటి వీళ్ళు ఎంత ఊహల గుసగుసలాడే అయితే మాత్రం ఈ రోజు ఇంతలా గుసగుసలాడుకుంటున్నారు? డాడీ, ఈ హ్యాపీ ఒకేషన్ లో మనం సరదాగా డాన్స్ చేద్దాం. ఫస్ట్ తాతయ్య, నానమ్మ. అవును తాతయ్య. మా వల్ల కాదు. ప్లీజ్ తాతయ్య.
డాడీ బర్త్డే కదా, డాన్స్ చేయండి. ఏమోయ్ పిల్లలు అడుగుతున్నారు, నువ్వు రెడీయా? నానమ్మ రండి, డాన్స్ చేయండి. బన్నీ